మీకు సమస్య ఎందుకుందంటే ఈ ఊళ్ళో సమస్య ఉంది ఒకటి, రెండు సమస్య ప్రపంచానికి తెలియకుండా ఉంది. రెండు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఈ కులంలో ఎవరన్నా కమ్మలు ఉన్నారా, ఇక్కడ రెట్లు ఉన్నారా? అందుకే మీకు ఈ సమస్య. వాళ్ళు ఉన్న చోట సమస్యలు ఉండవు. వాళ్ళంటే సమస్యలే పారిపోతుంటాయి. పులివెందుల్లో రెడ్లు ఉన్నారు, సమస్య ఉండదు. కుప్పంలో కమ్మలు ఉన్నారు, సమస్య లేదు. అమరావతిలో కమ్మలు ఉన్నారు, సమస్య లేదు. అంతే కదా. పోలవరం ఆదివాసీల్లో ఎవరు కమ్మలు లేరు, ఆదివాసీలు ఉన్నారు, అందుకే ఆదివాసీలకు సమస్యలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కమ్మలు లేరు, రెడ్లు లేరు, కాబట్టి అక్కడ సమస్యలు. ఎవరు మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నది ఈ గ్రామంలో ఉన్నోళ్ళు ఎవరు? బీసీలు, ఎస్సీలు. సో అందుకే సమస్యలు పరిష్కారం కావు. కమ్మలు రెడ్లు ఉంటేనే సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఇది మనకి ఇంకా తెలియట్లా. కమ్మ ముఖ్యమంత్రులు ఉన్నా, రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నా మనకి సమస్యలు పరిష్కారం కావు. గుర్తుపెట్టుకోండి. మనది ఎవరికి తెలియదు, పట్టించుకోరు, ఎవరు అధికారులు పట్టించుకోరు, మీడియాలో రాదు. ఇదేమూదండి, 22 సంవత్సరాల నుంచి ఊళ్ళో ఏం చేసుకోకూడదు, ఇల్లు రిపేర్ చేసుకోకూడదు, రోడ్లు లేరు, మరి పన్ను కట్టించుకోరు. మళ్ళీ ఎట్లా ఏమన్నా అంటే ఇది రిహాబిలిటేషన్ ప్యాకేజీలో లేదు. ఏం అన్యాయం ఇది? ఈ ప్రభుత్వం ఏమన్నా గుట్టి ప్రభుత్వాలా? ఇవి మూర్ఖమైన ప్రభుత్వాలు కాదా? ఇంత అన్యాయం అంటే జనాల్ని ఆల్మోస్ట్ ఇక్కడ ఏం చేశారు, ఒక గోడ కట్టేసి ఏదో కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాగా ఊరిని తయారు చేద్దామనేగా. అంటే మీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, జీవించే హక్కు లేదు. ఇది మన దేశం, ఇది మన రాష్ట్రం, ఇది వీళ్ళ పాలన. ఇది అర్థం కావాలి.